నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర సభ్యుడు జనగామ తిరుపతి శ్రీ అయ్యప్ప స్వామి వారి మండల కాల దీక్ష ముగించుకుని బుధవారం రాత్రి వైకుంఠపురం నుంచి హరిహర దేవాలయం నుండి శబరిమలకు ఇరుముడితో బయలుదేరారు. కఠోరమైన నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో స్వామి శరణమయ్యప్ప, శరణం స్వామి శరణమయ్యప్ప అనే దివ్య మంత్రాన్ని నిరంతరం జపిస్తూ స్వామివారి సన్నిధిలో ఈ మండల కాలాన్ని గడిపినట్లు జనగామ తిరుపతి తెలిపారు. ఈ మేరకు టౌన్షిప్ శ్రీ అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ ఇరుముడి కట్టారు. పేటతుల్లి ఆడుతూ శోభయాత్రగా బయలుదేరారు. నేను వేసేటప్పుడు వీడియో ఉంది చుట్టూ స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప నేను వేసేటప్పుడు అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప 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 స్వామి నేను పోసేటప్పుడు ఫోన్ ఇట్లా పెట్టివి ఇప్పుడు ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అయ్యప్ప అయ్యప్ప గురునాథ అయ్యప్ప గురునాథ అయ్యప్ప అయ్యప్ప వీరమణికంఠ అయ్యప్ప రాజాదిరాజ అయ్యప్ప రాజకుమార అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి శ్రీ వరదమప్ప అయ్యప్ప వందుమప్ప అయ్యప్ప వనకమప్ప అయ్యప్ప వనప్ప అయ్యప్ప వరందమప్ప అయ్యప్ప వందుమప్ప అయ్యప్ప వనకమప్ప అయ్యప్ప అప్ప అప్ప అయ్యప్ప అప్ప అప్ప అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి స్వామి ఉయ్యాలో శరణ శరణ ఉయ్యాలో స్వామి స్వామి ఉయ్యాలో శరణ శరణ ఉయ్యాలో స్వామి స్వామి ఉయ్యాలో శరణ శరణ ఉయ్యాలో శరణ శరణ ఉయ్యాలో స్వామి స్వామి ఉయ్యాలో స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వదనమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప వనకమప్ప అయ్యప్ప అప్ప అప్ప అయ్యప్ప అప్ప అప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి సంగారెడ్డి డివిజన్ కంది మండలం చిమ్నాపూర్ గ్రామం, సంగారెడ్డి పట్టణంలోని బృందావన్ కాలనీలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాల సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి హరిచందన. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన విషయాలు పరిశీలించడమే కాకుండా కాలనీ వాసులు, గ్రామస్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. దాంట్లో ఎక్కడ పార్ట్ ఉంది, ఎక్కడ ఓపెన్ ఉందని ఆ రైతును పట్టుకొని ఉన్నారు వీళ్ళు ఇదే మేడం ఇదంతా ఇది అగ్రికల్చర్ అంటే ఇప్పుడు దానికోసం చెక్ చేస్తుంది. మీ పేరెంట్స్ లేవా ఇప్పటి దాకా ఎఫ్ఎస్సి అంటే కార్డులో బియ్యం వస్తాయా నీకు? తర్వాత ఇప్పుడు బియ్యం తీసుకునే కొత్త కార్డు బియ్యం ఉంది. మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు సర్వేలో రాపించారా మీ భార్య పిల్లలు? ఏం చేస్తారు మీరు?
ఏం పని? రైతు భరోసా డేటా ప్రింట్అవుట్ చేస్తున్నారు. ఏమి అసైన్మెంట్ ఏమైనా ఇచ్చారు? క్వారీ ఉన్నట్టుంది. క్వారీస్ ఉన్నాయా దీంట్లో? వచ్చిందా డేటా? ఒకసారి క్లియరెన్స్ తీసుకుంటారు. ఇట్లా ఫామ్ ల్యాండ్స్ ఏవి ఉన్నాయి, ఎస్పెషల్లీ 5 గుంటాస్ లోపల వాళ్ళకి వచ్చినా ఇట్లా ఎక్కువేం రాదు. బట్ ఓవరాల్ మనకు పెద్ద ఏకర్స్లో ఇస్తారు. ఇండివిజువల్గా ఇస్తే 1-2 గుంటాస్ ఉంటాయి. మొత్తం టోటల్ ఫామ్ ల్యాండ్ ఇప్పుడు అంతలో స్టార్ట్ చేస్తారు. ఎవరు వచ్చింది? అంటే మీకు ముందు రేషన్ కార్డు లేదా? ఎందుకంటే హస్బెండ్ సైడ్ ఎవరు కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? ఆయుష్ బేగం 4 మెంబర్స్. మీరు వెరిఫికేషన్లో ఇల్లు స్థితిలో ఉందా చూస్తున్నాం, రేషన్ కార్డు ఉందా లేదా మీరు కాబట్టి చూస్తున్నాం. అంటే వస్తున్నాయా? On this name, they are getting ready. So this percentage, 5 to 10% only. Maximum rest of the agricultural lands only. They are cross-checking. Only those are members. They will go on to check on from. So ఎంత అయింది మార్నింగ్ నుంచి? మనకు చేయాలి. సో ఇది ఓన్లీ జీబీ లెవెల్లో మీరు కూర్చొని మెజారిటీ ఆఫ్ ద డేటా డౌట్ఫుల్ కేసెస్ వీఆర్ గోయింగ్ టు ఫీల్ ఏఎంఎన్ ఫైల్స్ మనం ఇచ్చాము ఆ పబ్లిసిటీ. ఎస్ సో దే కెన్ కాల్ ఆల్సో అండ్ స్టేట్ విత్ షెడ్యూల్ ఆల్సో వీఆర్ పబ్లిసైజింగ్ అండ్ గ్రామ సభ షెడ్యూల్ ఆల్సో 1.5 lakhs for what are the issues with happening? My husband working pilots are running their own house and they are residing in the place. A same company. He already has a ration card issued by Andhra Pradesh government. You asked them if they cancel, but own house and sir. భార్య ఏం చేస్తున్నారు? చిన్న బాబు మొన్న 29కి రేషన్ కార్డు లేదు. 10 years అంటే మీ పేరెంట్స్తో పాటు కూడా అట్లా అంత ఉంది. ఫ్యామిలీ ఉన్నారు, ఇద్దరు పిల్లలు. ఫ్యామిలీ అయితే వస్తుంది మీ అమ్మ నాన్న కార్డు. అంటే నా ఒక్కదే ఉంది. ఒక్కరికి వస్తారు, పిల్లలు. మిస్సెస్ అది సర్వే డేటాలో క్యాప్చర్ చేశారు కదా. ప్రతి ఏటా ధనుర్మాసం చివరి రోజున స్వామివారి తెప్పోత్సవం. తెలంగాణలో భద్రాద్రి రాములవారి తెప్పోత్సవం తర్వాత జరిగే రెండో ప్రాంతం సిద్దిపేట జిల్లాలోనే. 70 ఏళ్లుగా మిరిదొడ్డి మండల కేంద్రంలోని స్వామివారి విహారయాత్రలో భాగంగా తెప్పోత్సవం ధనుర్మాసం పురస్కరించుకుని నెల రోజులుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. अरे फोन करेगा
క్షీరక సర్వగౌసపోదమష్టాదే స్వదితం మాతర్శ్వనా పావమానేర్యాధ్యేదీర్షభిస్సంభృతగౌరసం తస్మై సరస్వతే క్షీరకం సర్పిర్మధోదకం పావమానే స్వదుఘాహి పయస్వదేహిర్షభిస్సంభృతవరదః బ్రాహ్మణేశ్వరదకం హితం పావమానేర్తియంతనః ఇమ కామాన్ సమర్థయంతనః దేవైర్దేవై సమాభృతాః పావమానే స్వదుఘాహి హృదశ్చితః వర్గభిస్సంభృతవరదః బ్రాహ్మణేశ్వరదకం హితం येन దేవా పవిత్రేణ तेन सहस्रधारेण प्राजापत्यम् पवित्रो तेन ब्रह्मविदो वयो इन्द्रस्य नीते सहमापनात् यमो राजा प्रमृणाभः पुनातुमा तच्छंयोरावृणीमहे गातुं यज्ञपदये स्वस्तिर्मानुषेभ्यः शन्नो अस्तु द्विपदे ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सह वीर्यं करवावहै ॐ शान्ति शान्ति शान्तिः साधक शान्तिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धन धान्य समृद्धिरस्तु ऐशान्यां बहिर्देश अनिष्ट निरसनमस्तु आग्नेय्यां यत्रापं तत्प्रतिहतमस्तु यश्चयस्सन्तु वाधूलसगोत्राभिवृद्धिरस्तु नानागोत्राभिवृद्धिरस्तु अप्पन् कन्दाडे वंशाभिवृद्धिरस्तु नानावंशाभिवृद्धिरस्तु यश्चयस्सन्तु शतधारको सहस्रधारमकरविदधारमच्छित्रमनन्द अक्षय्यं परमं पवित्रं भगवान् కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు ఎంపీడీఓ పూర్ణచందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, న్యూ రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇండ్లు అనేది ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తారని, అర్హులైన వారి పేర్లను ఆ రోజు గ్రామ సభలో నమోదు చేస్తామని సందర్భంగా తెలిపారు. నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలులో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత న్యూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాలు 4 పథకాలు కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్దేశం జారీ చేసింది. దానిలో భాగంగా 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. 21 నుండి 24 వరకు అన్ని గ్రామాల్లో గ్రామ సభల్లో అటు లిస్టు ఏవైతే లబ్ధిదారుల లిస్టును చదివి వినిపించి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరినీ కూడా 24 నాడు ఆన్లైన్లో పొందుపరిచి 25 నాడు
అట్టి దరఖాస్తులను కూడా 26 నాడు ఇంప్లిమెంటేషన్ చేయాలనే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఉంది. దీనిలో ముఖ్యంగా ఈ రేషన్ కార్డు అనేటువంటిది పంచాయతీ సెక్రటరీలు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రతి గ్రామంలో ఒక కమిటీ మనకు ఇంద్రమ్మ కమిటీలు మరియు గ్రామ స్థాయిలో ఉన్న అన్ని సిబ్బందిని వాడుకుంటూ అక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్ ఏదైతే ఉందో మనకు కుటుంబ సర్వే మొన్న లేటెస్ట్గా జరిగిన కుటుంబ సర్వే ఆధారంగానే మనకు అందులో నుండి ప్రతి గ్రామానికి 10% మాత్రమే ఇప్పుడు రావడం జరిగింది. ఆ 10% ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి విధి విధానాలు ముఖ్యంగా ఏంటంటే ఈ రేషన్ కార్డు కావాలంటే మనకు 3.5 ఎకరాలు తరి, తర్వాత 7 ఎకరాలేమో పొడి పంట, మన డ్రై మెట్ట అంటేనే ఉండాలి. మళ్ళీ 1,00,000 రూపాయల ఇన్కమ్ ఉండాలి. ఎవరైతే ఉద్యోగులు కానీ, ఐటీ కట్టిన వాళ్ళు కానీ, కారు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు అనర్హులు. మిగతా అందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా అందరికి కూడా వస్తాయి. ఎటువంటి పబ్లిక్ అపోహ లేకుండా వచ్చిన లిస్టుకు సహకరించి ఇది కంప్లీట్ చేయాలి. అలాగే రైతు భరోసా ఎంఆర్ఓ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రైతు భరోసా ఏదైతే ల్యాండ్ ఉన్నదో వ్యవసాయ యోగ్యం ఉన్న భూములకు మాత్రమే పేమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఎంఆర్ఓ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓస్ వాళ్ళ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇంద్రమ్మ ఇల్లు మనకు యాప్ ఇవ్వడం జరిగింది. యాప్లో మన మండలానికి ప్రజాపాలన 6,715 దరఖాస్తులు వాళ్ళు కావాలి అని పెట్టడం జరిగింది. అవన్నీ కూడా పంచాయత్ సెక్రటరీలకు యాప్ ద్వారా వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. 100% ఈ రోజు వరకు మనం పూర్తి చేశాము. ఇంకా అట్టి దరఖాస్తులు కూడా మన దరఖాస్తుల్లో నుండి మన కాన్స్టిట్యూన్సీకి 3,000 ఇళ్ళు మంజూరవుతున్నాయి. ఆ దానిలో భాగంగా ప్రభుత్వం ఫారెస్ట్ ఆఫ్ పూర్ నుండి మన కలెక్టర్ గారి నుండి ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ఈ అమలు అవుతాయి. ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వము నిరుపేదలకి ఇద్దామనే ఉద్దేశంతో ఈ పథకం ఉన్నది కాబట్టి ఇందులో ఈ లిస్టు కూడా మనకు గ్రామ సభ లోపల మనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఎవరైతే గత సంవత్సరంలో ఉపాధి హామీ కింద కూలీలు ఎవరైతే 20 రోజులు పనిచేసారో ఆ కూలీలకు యావరేజ్గా మన దగ్గర 4,400 మంది కూలీలు పనిచేశారు. సుమారుగా 2,000 కుటుంబాలు అందుకు అర్హులుగా గుర్తించాము. ఎవరికైతే ఒక్క గుంట భూమి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా సంవత్సరానికి 12,000 ఇస్తాము. 6,000 ఇప్పుడు, తర్వాత 6,000 తర్వాత ఇస్తాం. కాబట్టి ఆ పథకంలో కూడా బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్సి కోడ్లు, తర్వాత అవన్నీ కోడ్ సేకరించడం జరుగుతుంది. అది ఉపాధి హామీ ఈజీఎస్ సిబ్బంది ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ 4 పథకాలు కూడా గ్రామ సభలు 21, 22, 23, 24 తేదీలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఆ గ్రామ సభల్లో ఓపెన్గా చదివి వినిపించి ఎటువంటి ఆడిషన్ లేని ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమోదపరిచి ఆన్లైన్లో పొందుపరిచి వాళ్ళందరికీ కూడా ప్రొసీడ్ జనవరిలో ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. కాబట్టి ఆ దిశగా మనం ఈ సర్వేలు ఇట్లా నిర్వహిస్తున్నాం. ప్రజలకు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే స్వచ్ఛందంగా సహకరించాలి. ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఎవరికి ప్రమేయాలకు కానీ ఏది కానీ చెప్పింది వినకుండా కేవలం ప్రభుత్వ అధికారి, పంచాయత్ సెక్రటరీ మాత్రమే చెప్పింది కానీ ఈయన ఎటువంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నారు. ఫిబ్రవరి 7న హలో మాదిగా చలో మాదిగా హైదరాబాద్లో జరిగే 1,00,000 డప్పుల దరువు సభకి మాదిగలు తరలి రావాలని మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల వివిధ గ్రామాల మాదిగ కులస్తులు డప్పుల దరువులతో బలరాం, సూర్యకుమార్, బాలకిషన్, భూమయ్య ఆధ్వర్యంలో మాదిగ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ హక్కుల సాధన కోసం గ్రామాల నుండి మాదిగలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఒకరున్న లైన్ పాడుకుందాం. మొదలు డబ్బు ఎవరు కొట్టదు. మారిన పల్లె మమతల పల్లె జీవ పేరల మారిన పల్లె జీవ పేరల
తప్పు కళా నాయకులందరికీ కళాభివందనాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ రోజు మనందరం కూడా ఏదైతే 30 సంవత్సరాలుగా ఒక ఆకాంక్ష నెరవేరాలని చెప్పేసి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిక్ గారు ఏదైతే ఒక సామాజిక ఉద్యమాన్ని నడిపారో, ఆ ఉద్యమం పోయిన సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు వేదికగా విజయవంతంగా మోగించుకోవడం జరిగింది. 7 సభ్యులు కూడినటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో మన ఆకాంక్ష నిజమైందని చెప్పేసి, మన ఆవేదనలు అర్థమని చెప్పేసి వారు ఆయా రాష్ట్రాలను వర్గీకరణ చేసుకోవచ్చని ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును వెనువెంటనే స్వాగతించి తీర్పు యొక్క సారాంశాన్ని గౌరవించినటువంటి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, నా ఉద్యమం యొక్క విజయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తూ దేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రాన్ని ప్రకటించినందుకు వారికి మనందరం అభినందనలు తెలియజేయాలి. వారి మాటలను మనం స్వాగతించాం. మిత్రులారా, ఆ మాటలు ఈ రోజు మనం అనుభవించుకునే దిశగా మరి ఈ రోజు మనం అందరిస్తున్న ఈ గొంతులు 1,00,000 రూపాయల కార్యక్రమం ఇది. ప్రపంచానికి వేదిక రాబోతున్నటువంటి ఈ మహత్తర ఘట్టాన్ని ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మనము చేయబోతున్నాం. ఆ చేయడానికి సంబంధించి ఈ రోజు ఈ అల్లాదుర్గం కేంద్రంగా ఈ వందలాది డబ్బులు సాక్ష్యం తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఈ రోజు ఇంతమంది డబ్బులుగా మన సమాజాన్ని మేలుకొల్పడం కోసం, మన అమ్మరక్కల్ని మేలుకోవడం కోసం, మన విద్యార్థుల్ని మేలుకోవడం కోసం వారందరూ ఖచ్చితంగా ముసలి ముతక చిన్న చితక సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా సంకల్పం అప్పేసుకొని 1000 గంటల 1,00,000 రూపాయల కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మరి ఇంకా కొంచెం ముందు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చివరిగా మళ్ళీ అందరం కలిసి అక్కడ మాట్లాడుకున్నామని చెప్పి తెలియజేస్తూ మన ర్యాలీ మళ్ళీ కొనసాగుతుంది. ఇప్పటిదాకా ఇంత క్రమశిక్షణతో ఈ ర్యాలీ కొనసాగించాము. మరి అందరూ వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ సంవత్సరానికి 5 లక్షల మందికి పైగా రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్నారని పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి రంగారావు గోదావరికని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో శుక్రవారం రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణంలో రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ముఖ్య అతిథులుగా జిల్లా రవాణా అధికారి ఏసీపీ పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాల యజమానులు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలను వివరించారు. వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి నెక్స్ట్ కొనుక్కునే దానికి ట్యాక్స్ డిస్కౌంట్ ఇస్తుంది. కాకపోతే ఎగ్జాక్ట్ మనం డ్రాఫ్ట్ బయటకు రావాల్సేపు మనం దాని మీద ఏం మాట్లాడాలి గురించి అక్కడ డ్రైవింగ్ స్కూల్ అంటే డ్రైవింగ్ స్కూల్ కాదు, అది ఫిట్నెస్ దాని కూడా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ అని భారతదేశం మొత్తం ఏది సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది. దాని కూడా ఎంతమంది ఎక్కించుకొని ఉంటుందా ప్రమాదం కాకుండా ఎక్కడికి గవర్నమెంట్ గవర్నమెంట్కి సురక్షితంగా చేశారని నా యొక్క అభిప్రాయం. కోట్లలో బంద్ ఉన్నాయి మన దగ్గర, కొన్ని కోట్లలో బంద్ ఉన్నాయి. వాటి కనెక్షన్ మన నుంచి రావాలి, మన నుంచి పబ్లిక్ నుంచి రావాలి. ఈ మీటింగ్లు మేము పెడతా ఉంటాం, మీకు అవేర్నెస్ చెప్తా ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ మన వాహనాలు తప్పడం వల్లనే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. కాబట్టి అవి కాకుండా మీరు అందరూ ఇదే మీటింగ్లో మన ప్రమాణంలో
రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు ఒక్కసారి చేయలేదు. ఇది రోడ్డు భద్రతా వారోత్సవాలు అని చెప్పేసి పెట్టుకున్నాయి. ఈ భద్రతా వారోత్సవాల గురించి అసలు రోడ్డు ఎక్కితే హెల్మెట్ పెట్టుకోవాలి, లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలని తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకరు చేయలేదు. అయిపోయి మీకు కొత్తగా చెప్పేది ఏముంది? మీకు చెప్పేది ఏం లేదు. కానీ మీకు కొత్తగా చెప్పేది ఏంటి అంటే, ఒక్కసారి మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఒకసారి మీ ఫోన్లో ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి ఒక సంవత్సరానికి రోడ్ యాక్సిడెంట్ లోపల ఎంతమంది చనిపోతున్నారు అని ఒక్కసారి కొట్టి చూడండి. నిజంగానే కొట్టి చూడండి. దాదాపు నాకు తెలిసిన వాళ్ళు సార్ కరెక్ట్ చెప్తారేమో, 1,75,000 దాదాపు 1,75,000 మంది రోడ్ యాక్సిడెంట్లలో చనిపోతారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్ ఇస్ కరెక్ట్ స్టాటిస్టిక్స్. ఒక సంవత్సరానికి 1,75,000 మంది పైగా చచ్చిపోతారు. ఇంకా ఏది దెబ్బలాంటి తర్వాత చచ్చిపోయిన సంగతి వేరే. అదేవిధంగా మీరు అదే గూగుల్లో కొట్టి చూడండి. ఇది ఒక ప్రపంచ యుద్ధంలో, ఏ ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతమంది చనిపోలేదు. ఏది అణుబాంబులు వేసుకున్న ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతమంది ఎక్కడ చనిపోలేదు. సో దీన్ని బట్టి చూస్తే మనం ఏ స్థాయిలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ స్థాయిలో దాన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ముఖ్యంగా మీరు లారీ ఓనర్ కం డ్రైవర్లు, లారీ ఓనర్లు, మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది మీరు ఏమనుకుంటారంటే నువ్వేం తప్పు చేయం సార్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనకు తెలియకుండా చేసే తప్పులు చాలా ఉంటాయి. ఇక్కడ మన పరిస్థితి లోపల చిన్న వెహికల్ వచ్చి పెద్ద వెహికల్ గుద్దిన పెద్దదే తప్పు. అట్లా ఆ రకరకాలైనటువంటి అవి జరుగుతూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఇంతకుముందు ఏది ఎంఏ గారు చెప్పినారు, తర్వాత మీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పినారు, చిన్న తప్పుల వల్ల జరిగే మేజర్ ఇన్సిడెంట్ ఏంటి అంటే యాక్సిడెంట్. ఇంతకుముందు పార్కింగ్ గురించి కూడా చెప్పినారు. నిన్నగాక మొన్ననే మన గోదావరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. దాంట్లో ఎవరిని తప్పుపడదాం? లారీ వాళ్ళ జస్టిఫికేషన్ లారీ వాళ్ళకు ఉంది, కారు వాళ్ళ జస్టిఫికేషన్ కారు వాళ్ళకు ఉంది. కానీ 2 ప్రాణాలు పోయాయి. ఇద్దరి నెగ్లిజెన్స్ ఎవరికి ఉంది అనేది మీకు తెలుసు, ఈజీగా తెలుసు. లారీ పార్కింగ్ ఎలా ఉంది, తర్వాత డ్రైవింగ్ ఎలా ఉంది. అందులో మీ అందులో చాలామంది సెల్ఫ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, లారీ ఓనర్ డ్రైవర్ కూడా ఉంటుంటారు. మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మీరు సింపుల్గా ఏమైనా 5 నిమిషాల్లో పోతాం, లేకుంటే ఆపుతాం అనేటప్పుడు రోడ్డుకు లెఫ్ట్ సైడ్ తీసి ఆపాలని ఒక ఎంబీఏ గారు చెప్పినారు. ఒకసారి మీరు మేము అంటే ఎట్లా మీరు మమ్మల్ని తెచ్చుకుంటారు అనుకోండి, అది మాకు తెలుసు. కానీ ఒకసారి మీరు ఒక్కసారి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి. మీరు ఎంతమంది లారీ ఆపాలి అని అనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో లెఫ్ట్ సైడ్ రోడ్డు దింపి ఆపుతారు. ఒక్కసారి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఎట్లా మీతో తిట్లు పడతాం, బూతులు తింటాం, అవన్నీ మాకు తెలుసు. ఎందుకంటే మాకు వచ్చే జనరల్ పదాలు ఏముంటాయి, మెసేజ్ కానీ ఏ తెలియని వాటికి కూడా ఓటీపీ అడిగినప్పటికీ కూడా, లేకుంటే బ్యాంకు నుంచి వచ్చినా, లేకుంటే వేరే ఏ రకమైన వాట్సాప్ కానీ, లేదంటే టెలిగ్రామ్లు కానీ, ఈ రకరకాలైన యాప్ల నుంచి వచ్చిన ఏ లింకులు కానీ మీరు దయచేసి నొక్కరు. ఏ బ్యాంకు కానీ, ఏ ఆఫీసర్ కానీ మిమ్మల్ని ఓటీపీలు కానీ, లేకుంటే డీటెయిల్స్ కానీ ఎవరు అడగరు. మీరు ఎప్పుడైనా ఈ ట్రాన్స్పోర్ట్ దాంట్లో ఏమైనా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు చదువుకునే పిల్లలు ఉంటే మొబైల్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్ తోటి ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాన్ని కూడా ఒక్కసారి గమనించి చూడండి. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, 10th క్లాస్ చదివే పిల్లలు ఉన్నారు, మీకు చదువుకుంటే వాళ్ళు మొబైల్స్ ఏం వాడుతున్నారు, ఏం చూస్తున్నారు, తద్వారా వాళ్ళకి ఏ రకమైనటువంటి చెడు అలవాటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అది కూడా ఒకసారి మీరందరూ బయట మీరు దోస్తులతో వ్యాపారం లోపల, బిజినెస్ లోపల గంటలు గడుపుతారు. అదే మీరు 10th క్లాస్ చదివే అమ్మాయి కానీ, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి కానీ ఏం చేస్తున్నది ఒక 5 నిమిషాలు, రోజులో ఒక 10 నిమిషాలు వాళ్ళ మొబైల్ ఫోన్ చెక్ చేయగలిగితే మనకు సగం రకరకాలైన ఇష్యూస్ తక్కువైతాయి.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది భారత ప్రభుత్వం ప్లస్ అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ మాసోత్సవాల కార్యక్రమాన్ని జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము. ఇవన్నీ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఏది రోడ్డు భద్రత గురించి, అంటే యాక్సిడెంట్లు కాకుండా ఎలా నిర్మూలించాలి, ఈ అవేర్నెస్ అనేది అంతటా, అంటే కాలేజీలలో, స్కూల్స్లలో, ఇంకా మనం ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాలలో, అసోసియేషన్ ఆఫీసులలో అక్కడిక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదే ఈ భద్రతా దృష్ట్యా ఈరోజు మన లారీ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ తెలిసిందే యాక్సిడెంట్ కావడానికి కారణాలు ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ యాక్సిడెంట్లు కాకుండా మనం ఏం చేద్దామనే దానికి నిర్లక్ష్యంతోనే అవుతుంది. ముఖ్యంగా యాక్సిడెంట్ కావడానికి నిర్లక్ష్యం అంటే ఇప్పుడు ఇక్కడ సోదరులకు చూస్తే మోటార్ సైకిల్ కూడా చాలా ఉన్నాయి. అన్ని మోటార్ సైకిల్ కానీ ఏ మోటార్ సైకిల్ మీద ఒక హెల్మెట్ కనిపించట్లేదు, చాలా తక్కువ మంది ఉంది. హెల్మెట్ అనేది చాలా ముఖ్యం. మీకు లారీలు ఉన్నాయి, దాంతోపాటు మోటార్ సైకిల్ కూడా ఉన్నాయి. హెల్మెట్ ధారణ కంపల్సరీ. మనము ఎదుటివారి యాక్సిడెంట్ వల్ల కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. మన స్కిడ్ అయినా కానీ పడగానే ఫస్ట్ మన హెడ్ మీద పడుతుంది, మన తల రోడ్డుకు తగులుతుంది. దాంతో మరణాలు సంభవించేటి ఎక్కువ ఉన్నాయి. ఇక కార్ల సంగతి మీకు తెలిసిందేనా, సీట్ బెల్ట్లు పెట్టుకోవడం అది అందరూ పెట్టుకోవాలి, ముందు ప్యాసింజర్లు వెనక ప్యాసింజర్లు పెట్టాలి. ఇవన్నీ జనరల్గా ముఖ్యంగా ఎక్కువ యాక్సిడెంట్లు అవ్వడానికి కారణం స్పీడ్, అతివేగం, రెండోది సెల్ ఫోన్, మూడోది మద్యం. ఇప్పుడు చెప్పారు ప్రెసిడెంట్ గారు అందరికీ, మీరు ఎవరు తాగరు అన్నారు, చాలా మంచిదే. కానీ నిర్లక్ష్యం డ్రైవింగ్ చేయకూడదు. ఆ నిర్లక్ష్యంతోనే మనకు మ్యాక్సిమం యాక్సిడెంట్లు అవుతాయి. నిర్లక్ష్యం అంటే ఇదే స్పీడ్ ప్లస్ అట్లాగే మనం ఓవర్లోడ్తో నడపకూడదు. బండి ఓవర్లోడ్ అనేది నడపకండి. నడిపితే వల్ల దానివల్ల కూడా మీకు శిక్షలు ఉన్నాయి. మీ లైసెన్స్ రద్దు అవుతుంది 6 నెలలు. ఒక్కసారి అయితే లైసెన్స్ రద్దు, రెండోసారి అయితే మళ్ళీ ఇంకా పెనాల్టీలు కానీ ఇంకా పనిష్మెంట్లు కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవర్లోడ్ అనేది నడపకండి. బండ్లు కూడా మనం బండి తీసే ముందే దాని కండిషన్ ఎలా ఉంది, ఎట్లుంది, మన అన్ని మన హెడ్ లైట్లు ఎట్లున్నాయనేది, ఇండికేటర్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ మిగతా అన్ని ఓన్లీ చెక్ చేసుకొని బయలుదేరడం మంచిది. ఎందుకంటే మధ్యదారిలో పోయిన తర్వాత మీరు బండిని ఎక్కడో పార్క్ చేసేస్తారు. ఇప్పుడు రీసెంట్గా చూశారు మన ఇక్కడ గోదావరి టౌన్లోనే ఆగి ఉన్న లారీని ఒక కార్ అక్కడ ఎక్కడి నుంచి వచ్చి గుద్దేశారు. దానికి అదే కారణం ఎందుకు? నిర్లక్ష్యం. అది నిద్రమత్తులోనో లేక నిర్లక్ష్యం, అదే స్పీడ్ డ్రైవింగ్, దాంతో కంట్రోల్ కాదు. కాబట్టి అది జరిగింది. ఇటువంటి చిన్న చిన్న తప్పుల వల్లనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వాటి కోసమే మనం అంతా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ లారీలలో మీకు అన్నీ తెలిసిందే, గూడ్స్లో ఈ గూడ్స్ మనం తీసుకువెళ్ళడానికి ప్యాసింజర్లు ఎక్కించుకునేదానికి మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే ఏదో బిల్లు ఉందని, ఇంకెక్కడ ఉందో, ఏదో పార్టీ ఉందని అడుగుతారు. దానికి మీరు 5-6 నెలల కోసం కొట్టుకుని మనం అందులో పార్టీలు తీసుకెళ్ళి చిన్న ప్రమాదం జరిగితే ఎన్ని ప్రాణాలు పోతే ఒకటి. ఇంటి పెద్ద అనేటువంటి ఏంటంటే దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందని ఆలోచించుకోండి. మీరు ఆ కుటుంబం ఎంత భారంగా ఉంటుంది, వాళ్ళ బతికి ఎట్లా, ఆ పరిస్థితి ఎట్లా, లేక అది ఎట్లా కట్టెక్కాలని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ప్యాసింజర్లు నేర్పించుకొని పోకండి. ఇక అరేంజ్ చేయాలని నిన్న శ్రీనివాస్ రెడ్డి గారిని కోరడంతో షార్ట్ టైంలో చెప్పినా కూడా మాకు వాళ్ళు అరేంజ్ చేశారు. దీనికి గ్రామంలో కానీ ఏరియా ఉండడం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే సమావేశానికి వచ్చిన ఏసీపీ గారు, మా ఆఫీస్ స్టాఫ్ గారు, మా ఏవిఎస్, అట్లాగే పాత్రికేయ మిత్రులు, లారీ ఓనర్స్ మరియు డ్రైవర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తే నా ఇంట్లో వాళ్ళని చూసినట్టే ఉన్నది. చాలా సందేహాల వల్ల నాకు అంటే ఈ ఏరియా లోకల్లాగా అయిపోయింది. మిమ్మల్ని చూస్తే వేరేలాగా లేవు మీరు. అట్లే మీరు అంటే ఈ నెల మొత్తం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అని సెంట్రల్ గవర్నమెంట్ వారు దీన్ని చేయడం జరిగింది. కాబట్టి మేము ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఎక్కడో ఒక దగ్గర సమావేశాలు చెప్పడం జరుగుతుంది. ఇదంతా తెలియదని కాదు, ప్రతి ఒక్కరికి హితం దేశం గారు చెప్తే ఎవరు చేతులు ఎవరికి తెలియదు, రూల్స్ ఎవరికి తెలియదు. కానీ మనం ఎప్పటికప్పుడు రివైవ్ చేసుకుంటూ ఉంటాం. ఏది మనసులో ఉండాలి ఎప్పుడు. మనం వెహికల్ తీసినామంటే ఈ రోడ్డు మనది కాదు, అందరిది. అందులో మనం వాడుకుంటున్నాం అంతే. అట్లాగే సార్ చెప్పినట్టు 1,75,000 మరణాలు అన్నారు కదా, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. 5 లక్షల యాక్సిడెంట్స్
3 నిమిషాలకు ఒకళ్ళు చనిపోతున్నారు భారతదేశంలో. అయితే ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 75 to 80% చనిపోతున్నది యంగేజ్ గ్రూప్. అంటే ఆ ఇంటికి వాళ్ళ కుటుంబానికి సంపాదించి పెట్టే ఏజ్ అది. ఇప్పుడున్న సమాజంలో ఒకరు ఇద్దరు తప్ప ఇంట్లో అక్కడి నుంచి జనాభా ఉండదు. ఆ మనిషి పోతే ఆ కుటుంబం ఎలా అవుతుంది అనేది ఊహించుకోవడానికే కష్టం. కాబట్టి అంటే దీన్ని సీరియస్గా తీసుకోవాలనేది ప్రతి ఒక్కరు ముందు పెట్టుకోవాలి. అట్లే ఈ శానిటైజేషన్ నేను టచ్ చేయను. రెండే 2 పెద్ద కారణాలు ఏదో యాక్సిడెంట్ జరగడానికి. ఒకటి టీ జంక్షన్స్, 2 కర్వ్స్. టీ జంక్షన్స్ అంటే ఈ మెయిన్ రోడ్కు 90 degrees టచ్ అయ్యే రోడ్స్ ఉంటాయి. అది అక్కడ మెయిన్ రోడ్కి ఎక్కేవారు ఖచ్చితంగా ఆగి 0 ఉండాలి. ఆగి రైటు లెఫ్ట్ రైటు చూసి ఎవరు రాకపోతేనే ఎంటర్ కావాలి. ఏదో ఆలోచనలో ఉంటారు, డైరెక్ట్ రోడ్డు మీద ఎంటర్ అయిపోతా ఉంటారు. లారీ చేయకపోవచ్చు, మోటార్ సైకిల్ వాడు ఎంటర్ అవుతాడు. మెయిన్ రోడ్ మీద పోయేవాడు డెఫినెట్లీ స్పీడ్ ఉంటాడు. యాక్సిడెంట్ జరగడానికి అది ఒక పెద్ద ప్రధాన కారణం. రెండవది కర్వ్స్లలో ఓవర్టేక్ చేయడం. ముందు వాహనం చూసుకోకుండా, అంటే ఇప్పుడు డివైడర్ రోడ్లు ఉన్నాయి కాబట్టి వీటిలో పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఈ డివైడర్ లేని దగ్గర, ఒకటే సింగిల్ రోడ్ ఉన్న దగ్గర ఓవర్టేక్ చేసేది ఉంటే కంపల్సరీ మన విజన్ పూర్తిగా మన వాహనం బయటికి పోతుంది అనుకుంటేనే ఓవర్టేక్ చేయాలి. అప్పటి వరకు ఆ రైట్ సైడ్ పోకూడదు. ఇంకొకటి, ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు లారీలు అమ్మేటప్పుడు వాటికి రేర్ అంటే ఎంత ప్రొటెక్షన్ బార్స్, సైడ్ ప్రొటెక్షన్ బార్స్, ఫ్రంట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టే ఇస్తున్నారు. అది ఏదో కారణాల వల్ల స్పీడ్ బ్రేకర్ జరుగుతుందనో, లేకపోతే ఇంకేదో లోడ్ ఎక్కించుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందనో అవి తీసేస్తున్నారు. మా ఇన్స్పెక్టర్స్కు చెప్పడం జరుగుతున్నది, ఎఫ్సీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ బార్స్ ఉండేటట్టు చూడమని. ఎందుకంటే ఆ బార్స్ లేకపోతే వెనక నుంచి ఇప్పుడు మీ వాహనం సడన్గా ఆగడము, లేకపోతే రోడ్డు పక్కన ఆగినప్పుడు వెనక నుంచి వచ్చేవాడు వదులుకుంటే లారీ కిందకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆ బార్ ఉంటే మోటార్ సైకిల్ కానీ కారు కానీ లారీ కింద వెళ్ళిపోకుండా ఆగే అవకాశం ఉంటుంది. అట్లే సైడ్ బార్స్ ఉంటాయి, ఫ్రంట్ కూడా ఉంటాయి. అవి ఖచ్చితంగా అంటే మన ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. అది అమ్ముకుంటే ఎంత వస్తుందంటే 500-1000 రూపాయలు రాదు, ఆ రాడు తీసేస్తారు. కానీ ఎంత విలువైన ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళు అవుతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అనుభవాలు లేదు. ఇంకొకటి సేఫ్టీ మెయిన్ ఏంటంటే బండికి టైర్స్, ఆ వార్న్ అవుట్ అయిన టైర్స్ దయచేసి వాడకండి. ఎందుకంటే అది ఎప్పుడు వాడేది తెలియదు. ఎప్పుడు లారీ మీకు ఆ చేతిలో, డ్రైవర్ చేతిలో కంట్రోల్ ఉండదు, అది పక్కకి వెళ్ళిపోతుంది. అట్లా స్టెప్నీ టైర్లు చూస్తే ఇంకా భయంకరంగా ఉంటాయి, దారాలు వెళ్ళిపోయి. అటువంటి అంటే ప్రాణాలకు సంబంధించింది టైర్స్ అనేది బండిలో నెంబర్ 1 చూసుకోవాల్సిన ఐటమ్ అది. దాని మీద కాంప్రమైజ్ ఏంటంటే మనం మన జీవితాలు ప్లస్ మన పక్కన రోడ్డు మీద ఎదురొచ్చే వాళ్ళు, పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు, వాళ్ళ జీవితాలను కూడా మనం పరంగా పెట్టినట్టు అవుతుంది. అట్లే ఇప్పుడు ఈ 14 టైర్స్ 12 టైర్స్ వెహికల్స్, ట్యాండమ్ వెహికల్స్ అని ఇది లిఫ్ట్ చేయడానికి ఉంటుంది. మీకు ఉన్నాయండి అవి? అంటే లోడ్ వేసుకున్నప్పుడు లిఫ్ట్ చేసి పెట్టుకుంటున్నారు. ఆ టైర్స్ వార్న్ అవుట్ అయిన పాడైపోయిన టైర్స్ వేయడం. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఆ టైర్స్ రోడ్డు మీద మూవ్ కావు. అంటే ఆ టైర్స్కి సంబంధించిన 7 టన్నులో ఎంతో మీరు ఓవర్లోడ్ వేసుకున్నట్టు లెక్క అయింది. అది మాకు మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అట్లా మీరు లేకపోతే అది అంటే ఇప్పుడు 14 టైర్ అయితే 12 టైర్, 12 టైర్ అయితే 10 టైర్ కిందకు మారిపోతుంది. ఆ వెహికల్కి సంబంధించిన పాసింగ్ ఎంత ఉంటుందో అంతే మీరు పట్టుకపోవాలనేది లెక్కకైతుంది. మిగిలింది ఓవర్లోడ్ అవుతుంది. మీరు అంటే ఆ రోడ్ డ్యామేజ్ చేస్తున్నట్టు లెక్క కదా. దయచేసి ఆ పని చేయకండి. వర్గీకరణ జోలికొస్తే ఊరుకునేది లేదు, ఖబర్దార్ రాజకీయ నాయకులారంటూ మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి, రాష్ట అధ్యక్షులు జూపాక సుధీర్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కొన్ని రాజకీయ శక్తులు అన్నదమ్ముల ఉన్న మాలలను, మాదిగలకు వారి స్వార్థ రాజకీయాల కోసం వర్గీకరణ పేరిట విడదీయాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్. ఈ మధ్యకాలంలో
ప్రభుత్వాలకు ఒక ఏదంటే చిన్న ఆడపిల్ల చిన్న పిల్లలాగా ఆడుకుంటారు ఈ వర్గీకరణ మీద. ఏ నాయకుడు కానీ ఏ పార్టీలు కానీ ఈ వర్గీకరణ జోలికి వస్తే మా దళిత బిడ్డలు అందరూ ఏకమై మిమ్మల్ని తరిమే రోజులు ముందునే అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ 300 సంవత్సరాల నుంచి వెళ్ళి మినిమం అప్పటి నుంచి కలిసి ఉన్న మా దళితులందరినీ విడగొట్టాలని ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. దానికి తోడుగా మిగతా పార్టీలు కానీ రాష్ట్ర నాయకులు కానీ మిగతా ఏదైనా కానీ ఏ స్టేట్లో ఉన్న ఆ ప్రభుత్వాలు దీన్ని అంటే వీళ్ళకు ఏదో రకంగా మొత్తానికైతే చిచ్చు పెట్టి విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఖబర్దార్ నాయకులారా, పార్టీ పెద్దలారా, ఏదైనా మీరు కనుక మంచి చేస్తే మేము స్వాగతిస్తాం. మా వర్గీకరణ జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని తరిమే రోజులు 100% ముందున్నాయి. దాంతోపాటు ఈ హైదరాబాద్లో మొన్న మీటింగ్ పెట్టినాం మేము మాలమానాడు ఆధ్వర్యంలో. మినిమం ఎవరు కనీయని రీతిలో కొన్ని లక్షల మంది వచ్చిర్రు. దాన్ని చూసిన తర్వాత పార్టీలకు కానీ మిగతా మా దళిత ఎవరైతే వర్గీకరణ మేము కోరుకుంటున్నాం అని అన్నారో వాళ్ళకు కూడా ఆ రోజు కొంచెం భయమైంది. భయమైనప్పటి నుంచి వెళ్ళి మిగతా ఏదంటే ఇంకొకరిని తోడుగా తీసుకొని ఇగో వీళ్ళు మాకు సపోర్టింగ్ ఇస్తుర్రు, వీళ్ళు మాకు ఇస్తుర్రు అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రచారం చేస్తుంటూ మా మాయ మాటలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తుర్రు. ఏదేమైనా ఏ పార్టీలైనా ఎవరైనా కానీ నేను చెప్తున్నా, మీరు మంచి చేయండి, మేము మిమ్మల్ని పూజిస్తాం, మిమ్మల్ని మా ఏది దేవుళ్ళ యొక్క పూజ ఏ రకంగా చేస్తారో మేము ఆ రకంగా చేస్తాం. కానీ మా వర్గీకరణ జోలికి వస్తే మాత్రం 100% మిమ్మల్ని ఏదో రకంగా ఎప్పుడైనా కానీ ముందు రోజులలో మమ్మల్ని అయితే ఏ రకంగా తొక్కాలని చూస్తున్నారో మిమ్మల్ని దొక్కే రోజులు వస్తున్నాయి. ఎందుకొరకంటే ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ వీళ్ళందరూ ఏకమైతే మాత్రం మిగతా పార్టీల నాయకులందరినీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఏకమైతే మాకు పుట్టగతులు ఉండవు, మమ్మల్ని ఏదో చేస్తారు అనే ఆలోచన మీకు ఉంది కాబట్టి మీరు భయపడుతున్నారు. అంబేద్కర్ ఆ రోజు ఏదైతే చెప్పిండో అందరూ కలిసి ఉంటే ఈ వెనుకబడ్డ జాతులందరూ ఏకమై ఉంటేనే మనకు బాగుంటుందని చెప్పిరో దాన్ని మీరు మనసులో పెట్టుకొని ఉండవలసిన కోరుకుంటూ, దాంతోపాటు మందకృష్ణ గారికి ఒకటే చెప్తున్నా నేను, మిత్రమా నువ్వు ఆ క్రిమిలేయర్ గురించి కనీసం ఒక్క పదం కూడా నువ్వు అయినా కాంచెలు ఇప్పటివరకు చెప్పట్లేదు. నువ్వు దాని గురించి నువ్వు బాగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే నువ్వు చేయబట్టే ఈ క్రిమిలేయర్ అనే పద్ధతి వచ్చింది. ఇప్పటివరకు ఆ పేరే లేదు. కానీ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో నీకు అసలు తెలివి ఉందా లేదా నాకు అర్థం అవ్వట్లేదు. ఏదైనా ముందు తరాలకు మనం ఒక బాట చూపెట్టాలి, ఆ విధంగా ఉండాలి. కాబట్టి నువ్వు మంచిగా ఆలోచించి నీ పద్ధతిని మార్చుకుంటే మన ఎస్సీ నాయకులందరూ మంచిగా బాగుపడతారు. ముందు మంచి భవిష్యత్తును తెలియజేసుకుంటూ జై భీమ్, జై మాల. మాలమాండ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఈరోజు జిల్లా అధ్యక్షుడు దేవి లక్ష్మీనరసయ్య అధ్యక్షతన ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, మిగతా మా కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు హాజరై ప్రస్తుత విషయాల మీద చర్చించడానికి ఇక్కడ సమావేశమైనాం. రాష్ట్రంలో డిసెంబర్ 1న మాలల సభ సింహగర్జన జరిగిన తర్వాత మాదిగలు జీర్ణించుకోలేక కొన్ని ఆరోపణలు చేస్తున్నారు మా మీద. దాన్ని ఖండించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినాం. 1000 గొంతుకలు 1,00,000 డప్పులని ప్రచారం చేస్తున్నారు. అవి సాగుకు కావచ్చు, విజయోత్సవానికి కావచ్చు అని చెప్తున్నారు. మేము దానికి బదులు కూడా 2000 గొంతుకలు 2,00,000 గుతుపలతోని మా బల ప్రదర్శన కూడా చూపిస్తాం. అగ్రవర్ణ రాజకీయ నాయకులారా, చదువుకోని దద్దమ్మలారా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డలారా, రాజ్యాంగం భారతదేశంలో ఉన్నది. ఆ భారతదేశ రాజ్యాంగం ప్రకారం మేము బ్రతుకుతున్నాం. ఎవరి సొమ్ము గుంజుకోవట్లేదు, ఎవరిని ఆక్రమించట్లేదు, ఎవరిని దగ్గర దొంగతనం చేయట్లేదు. రాజ్యాంగంలో ఫలాలు ఏవైతున్నాయో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినవే మేము తీసుకుంటున్నాం. మిగతా వాళ్ళు కూడా మీరు కూడా అదే విధంగా జీవిస్తున్నారు. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు కొంతమంది సూడో మేధావులు, ఎవరు మన ఎమ్మెల్సీ మల్లన్న కావచ్చు, విమలక్క కావచ్చు, కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దాన్ని మేము సీరియస్గా ఖండిస్తున్నాం.
మీరు ఈరోజు వ్యక్తుల అవసరాలు ఉన్నాయి కానీ వాళ్ళకు సపోర్ట్ చేస్తే మీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉంటే ఉండండి, పోతే పోండి భారతదేశం నుండి, కానీ రాజ్యాంగానికి కట్టుబడి జీవించాలి. వాళ్ళని వెంటనే ఈ రాష్ట్రం నుంచి నిషేధించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే రాజ్యాంగంలో లేని వాళ్ళను, లేని హక్కులను, లేని సమస్యలను క్రియేట్ చేసిన వాళ్ళను ఎట్లయితే నిషేధించిర్రో, ఉదాహరణకు మావోయిస్ట్ పార్టీని కావచ్చు, వీళ్ళను కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళను నిషేధించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే భారతదేశంలో ఉన్న 1200 కులాలన్నీ షెడ్యూల్ కులాలకు కేటాయిస్తే నువ్వు ఒక 59 కులాలలో నువ్వు 2-3 కులాలను పట్టుకొని ఎగురుతున్నావు. భారతదేశం అంతా వర్గీకరణ అడుగుతలేదు. ఒక వర్గీకరణ సమస్య ఒక నీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదు, దేశమంతా ఉన్నది. ఆ దేశానికి ఒక దిశ దశ అంబేద్కర్ గారు అప్పుడే రాజ్యాంగంలో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసిండు, ఒక జీవోని ఏర్పాటు చేసిండు. 341 ఆర్టికల్, ఆ ఆర్టికల్ ఏర్పాటు చేసి ఒక కులాన్ని చేర్చాలన్నా తీసేయాలన్నా 1/3 పార్లమెంట్లో మెజార్టీ చూపించాలని చట్టంలో ఉన్నది. నువ్వు ఆ దిశగా పోకుండా లోపాయికారంతో మోడీ ఒక రేపు వాపు దిగిపోయే జడ్జిలను ఏర్పాటు చేసి బ్రాహ్మణ జడ్జీలను నీకు అనుకూలంగా తీర్పు చెప్పించడం, అది కూడా వర్గీకరణకు అనుకూలం అని చెప్పలే. ఎవరి రాష్ట్రాలలో వాళ్ళు ఒక ఎప్పుడో లెక్కలు కాకుండా ఇప్పుడు క్రమంగా లెక్కలు చేసుకొని మీకు వీలైతే చేసుకోండి, ఒక సూచన మాత్రం చేసిర్రు, ఆర్డర్ కాదు. దాన్ని పట్టుకొని ఇక్కడున్న ప్రభుత్వాలను కావచ్చు, అగ్రవర్ణ వాళ్ళని కావచ్చు బెదిరించుకుంటూ బతుకుతున్న మందకృష్ణ మాదిగా అది పద్ధతి కాదు. మనము స్వతంత్రం వచ్చినప్పుడు 15% ఉన్న మన జనాభా ఇప్పుడు 25% అయినాం. ఆ 10% జనాభాను, ఆ ఉద్యోగాలను, అది ఆర్థిక వ్యవస్థను పెంచుకుంటే మన అందరం బాగుపడతాం. 59 కులాలు ఈ యొక్క కులం కోసం పాకులాటపడి అన్ని అబద్ధాలు చెప్తున్నావు. మొన్న ఒక ఇంటర్వ్యూలో మాలలు కూడా 30 లక్షల మంది ఉన్నారు, డిసెంబర్ 1 నాడు వాళ్ళ ప్రతాపం చూపించారు కదా అంటే వాళ్ళు 30 ఉంటే మేము 1 కోటి ఉన్నాం అంటాడు. అంటే పొంతనే లేదా మాట్లాడేదానికి, అర్థం లేదా? నిన్నటిదాకా మేము 40 అన్నావు, ఇప్పుడు 1 కోటి అంటున్నావు. దీన్ని మేము చాలా సీరియస్గా మొండిగా వ్యవహరిస్తున్నావు. నువ్వు 5వ తరగతి చదివినవే వాడివే ఇంత తెలివి చూపిస్తే మా దాంట్లో మేధావులు ఉన్నారు, మేము శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నువ్వు కించపరిచినట్టయితే నువ్వు సీరియస్గా మేము మాట్లాడేది ఒక్కటే, భారతదేశంలో ఉన్న ఎస్సీలందరినీ ఒకటి చేసి రాజ్యాధికారం దిశగా కొట్లాడాలి తప్ప నువ్వు దళిత ద్రోహి, బహుజన ద్రోహిగా తయారవుతున్నావు. బహుజనుల కోసం ఎప్పుడైతే నువ్వు పనిచేస్తావో లీడర్ అవుతావు తప్ప నువ్వు అగ్రవర్ణ రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నావు. కంచా ఐలయ్య గారు ఒక మాట చెప్పిండు, దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. వర్గీకరణకు సపోర్ట్ చేస్తే బీజేపీకి సపోర్ట్ చేసినట్టు. బీజేపీ మనువాద పార్టీ, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది కులాల పేరుతోని, మతాల పేరుతోని. కాబట్టి మందకృష్ణ తప్పకుండా మానుకో, లేని పక్షంలో నిన్ను చిత్తుగా ప్రజలు కొట్టి చంపే రోజు వస్తుంది. ఎందుకోసం అంటే వాళ్ళు వర్గీకరణ కొన్ని ఆగరు, రిజర్వేషన్ని రద్దు చేస్తారు, చివరికి రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద శిష్టాన్ని తీసుకొస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పద్ధతులందరూ మార్చుకోవాలి. ఎవరెవరు ఉన్నారో ఇప్పటికి కూడా మనం జాగ్రత్త పడకుంటే మన బహుజన జాతి నాశనం అయ్యే కాడికి వస్తుంది. బహుజన జాతిని నాశనం చేసే కుట్ర బీజేపీ వాళ్ళు సీరియస్గా చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తారన్నప్పుడు ఎవరు మాట్లాడని వాళ్ళు మొన్నటికి మొన్న నిండు పార్లమెంట్లో అంబేద్కర్ అవమానించిన మన హోంమంత్రి గారు కూడా చాలా సీరియస్గా దాన్ని వ్యతిరేకించిన ఈ ప్రభుత్వాలు కానీ ఈ రాజకీయ నాయకులు కూడా కొంత స్పందించారు, కొంతమంది ఇప్పుడు స్పందించలే. అదే మందకృష్ణ మాదిగా ఆ హోమ్ మినిస్టర్ అమిత్ షాను సన్మానం చేసిండు. ఆ మాట అంటే అంబేద్కర్ అనే బదులు రాముని తలుచుకుంటే స్వర్గం పోతాడు అని మాట్లాడినప్పుడు అంబేద్కర్ని అవమానించినట్టే కదా. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. ఈ సూడం మేధావులు, ఈ విమలక కావచ్చు, మల్లన్న కావచ్చు, ఇంకా ఎవరెవరో మందకృష్ణ మాదే కావచ్చు, వాళ్ళ అనుచర బృందం కావచ్చు, వీళ్ళందరినీ కూడా మేము ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మొన్నటికి మొన్న ఒక స్కూల్లో ఒక పాఠశాల టీచర్ను అయ్యప్ప స్వాములంతా బాగా అవమానపరిచిర్రు, ఒక విద్యార్థి కాళ్ళు మొక్కిచ్చిర్రు. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు సీరియస్గా ఈ విషయంపై మీరు కూడా విలేకరులు కూడా ఆలోచించి స్పందించి మీరందరూ కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఎట్లా ఉన్నదో గట్ల బతుకుదామనే మన దేశ వ్యవస్థలో ఉన్నది కాబట్టి ఆ దిశగానే మేము పోతున్నాం. వాళ్ళు డప్పు సప్పులు కొడితే మేము
మేము గుతుప దెబ్బలు కనుక కొడితే పరిస్థితి ఏంది? కానీ మేము ఒక రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక సిస్టమ్ పెట్టిండు, దిశను ఏర్పాటు చేసిండు. ఆ దిశగానే మేము ప్రయాణిస్తున్నాం, ఆ దిశగానే బతుకుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ జై భీమ్. వార్త కథనాలను అందించడంలో బతుకమ్మ ఛానల్ ముందు భాగాన నిలుస్తూ వస్తుందని రామకొండ 32వ డివిజన్ కార్పొరేటర్ అయిత శివకుమార్ అన్నారు. బతుకమ్మ ఛానల్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం అయిత శివ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలను అందించడమే కాకుండా బతుకమ్మ రిపోర్టర్ కంది నాగరాజు సేవా కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉంటూ వస్తున్నారని, బతుకమ్మ ఛానల్ మరింత వేగంగా వార్తలను ప్రజలకు చేరవేస్తూ అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. కార్యక్రమంలో సతీష్, దేవి, నాగరాజు, మణిదీప్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బతుకమ్మ టీవీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉన్నది. బతుకమ్మ ఛానల్ ప్రేక్షకులకు, రామగుండం ప్రజలకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంవత్సరం అందరూ గొప్పగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బతుకమ్మ ఛానల్ మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు వారు వెంటనే సమాచారాన్ని అందజేసి ఏదైనా అవసరాలున్నా, సహాయం ఉన్నా ముందుంటూ ఎంతోమంది పేదవాళ్లకు సహాయాన్ని చేసిన ఛానల్ మన బతుకమ్మ ఛానల్. వారు ఇంకా మరింత పాపులర్ కావాలని, వారికి ఇంకా ప్రజాదరణ రావాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. గోదావరికని బిగ్ టీవీ రిపోర్టర్ సిరిశెట్టి చిరంజీవి ఇటీవల గుండెపోటుతో మరణించగా శుక్రవారం రామకొండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ మేరకు గోదావరికని చౌరస్తాలోని చిరంజీవి ఇంటికి వెళ్లిన కోరికంటి చందర్ చిరంజీవి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యుల్లో ధైర్యాన్ని నింపారు. పాలిటెక్నిక్ అయిపోయిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న కూడా ఎప్పుడు ఏం జరగలేదు, ఏం లేదు అసలు. సడన్ గా జరిగింది. కూడా విషయంలో ఓపెన్ కాదు, ప్రాబ్లం అంటే సఫర్ చేయాలి అని అంటాడు. ఏదో నాకు తెలిసి ఫస్ట్ 10-15 days నుంచి ప్రాబ్లం ఉన్నది అని నేను చెప్పుకోలేకపోయాను. ఫస్ట్ నుంచి మానేసిండట అదే సడన్లీ పని చేయద్దు. అది టాబ్లెట్ కన్నా పోవాలి, హాస్పిటల్ మెడిసిన్స్ వాడుకుంటా. మీకు బాడీలో ఫైనల్ ఇయర్ కాదు ఇప్పుడు. తమ్ముడేడి 5 years ఇప్పుడు ఆర్టీసీలో చేస్తున్నావా? కండక్టర్. ఏ ఇయర్ జాయిన్ అయినా? 2008లో ఉన్నాయి. ఇప్పుడు రజిత వీళ్ళంతా మా అన్న బిడ్డ వీళ్ళ బ్యాచ్. అప్పుడు 2008 అన్ని కంప్లీట్ చేసుకొని రిలాక్స్ అయిన టైంలో ఇప్పుడు ఏం టెన్షన్ లేదు. మంచిగా ఉండే టైంలో దేవుడు తీసుకుపోయాడు. జేబులో 100 రూపాయలు లేకపోయినా టెన్షన్ పడాలి. అందరు నవ్విస్తాడు, ఎప్పుడు నవ్వుకుంటూ ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు, పని చేయాలి, ఎప్పుడు యాక్టివ్ ఉంటుంది, నవ్వుకుంటుంటాడు. మా చుట్టాలని కానీ బయట వాళ్ళకి కానీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అసలు పాలిటెక్నిక్ చేస్తున్నావా? డిగ్రీ అయిపోయింది, మైండ్ డిగ్రీ చేశాను, డిస్కంటిన్యూ చేసి మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాను. ఫైనల్ ఇయర్ పికప్ కంప్యూటర్స్. ఈయన కోసమనే మన టెండర్ కూడా వేసొచ్చాడు. కొత్త కూడా ఉంది మన సియాజ్. ఫస్ట్ టైం ఆయన ఏమైందే కొంచెం టెన్షన్. ఈ రోజు ఓపెన్ అనుకున్నా. 50 వెహికల్స్ పడ్డాయి. కొత్త కూడా వేసి వేసేసి వచ్చిండ. నువ్వే పోయినావు బిడ్డ? నేను ఒక్కనే, నన్ను పంపించాడు, నేను ఒక్కనే పోయి వేసిరా అని చెప్పేసి పంపించాడు.
ఏమన్నా చెప్పడానికి 2-3 రోజుల ముందే ఏమన్నా హెల్త్ ఇష్యూ అనేది లేదు డాడీకి అసలు ఏది లేదు. టైమింగ్ ఎప్పుడు మార్నింగ్ లేసినాకనే 7 కోవిడ్ వచ్చిందా అప్పుడు? కోవిడ్ కూడా రాలేదు డాడీ. మా ఇంట్లో ఎవరికి రాలే కోవిడ్. సెకండ్ డోస్ అయితే వేసుకున్నాను. అదే సడన్లీ నాకు తెలిసి ఆపడం అది అదొకటి అయి ఉంటుంది. ఇమీడియట్లీ మనిషి నిద్రలే ఇల్లు 12 అవుతుంది. మామూలుగా పడుకుంటాడు ఆయన. వీళ్ళ చిన్న వాళ్ళ అన్నయ్య సింటమ్స్ కొంచెం తెలియవు ఎట్లా అయినప్పుడు దాంతో ఏర్పడవు కానీ డాక్టర్లు తీసుకుంటే సడన్లీ మన హాస్పిటల్ 9 మీద 31 years పోయిండమ్మా. పోయిండు, మాస్టర్ పడ్డాడు, సడన్లీ స్ట్రోక్ వచ్చింది. కండక్టర్ కూడా డ్యూటీ అయిపోయింది, బస్సులో అయితే కూర్చున్నట్టే కరోనా పోయి. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో మానసిక శారీరక దృఢత్వం పెరుగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరికంటి చంద్ర అన్నారు. గురువారం సాయంత్రం జనగామ 9వ డివిజన్లో నిర్వహించిన కోరికంటి ప్రీమియర్ లీగ్ ముగిశాయి. ప్రధాన కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ క్రికెట్ పోటీల విజేతలకు ప్రథమ బహుమతి కనిస్టార్ టీంకు 20,000, రెండవ బహుమతి కింగ్స్ 8 టీంకు 10,000, మూడవ బహుమతి బద్రిపల్లి టీంకు 5,000 బహుమతులు అందజేశారు. Above the waist, no is the call from the umpire. Run across the line, run out opportunity, direct hit between curtains. Down the ground, single to end the over. Run across the line. Hits towards the mid wicket, there is no fielder. A boundary. What a game we are witnessing. What a final we are watching. Cricket in the end. Full toss delivery. Went across the line. Shiva as well. Score moves to 19 runs. First boundary of the innings from the bat of Shiva for Kanistar. Badripalli team and runners and Kings 8 Kings మరి ఉస్మాన్ 11 టీం సభ్యులు కూడా అందరూ కూడా ఇక్కడ దయచేసి మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు. మరి అంతేకాకుండా టీం మెంబర్స్ అందరూ కూడా కొంచెం ముందుకు రావాలి, ఇంకొంచెం ముందుకు రావాలి. నేస్తం వాళ్ళందరూ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెరమనీ ఆఫ్ కోరుకంటి ప్రీమియర్ లీగ్. నా టీం అందరూ తమ్ముళ్ళందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో టీం అల్కా వంశీ, జగదీష్, గురాల గోపి, దయచేసి అందరు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలపాల్సిందిగా స్థానిక కార్పొరేట్ రిక్వెస్ట్ చీఫ్ గెస్ట్ టు ఫెసిలిటేట్. అదేవిధంగా కలవేణి రవీందర్ అన్న గారిని కూడా ఇప్పుడు ప్రమోద్ మెమంటో అందుకోవాల్సిందిగా వచ్చి ఆల్రౌండర్ నెక్స్ట్ కాజా మెమంటో మరియు ఫ్రమ్ చీఫ్ గెస్ట్ నెక్స్ట్ presentation from the chief guest Rakesh and Shiva. Best bowler of
And he is next player. Please come forward and collect your. ఫైనల్స్ ను జవహర్ జనగామ క్రికెట్ గ్రౌండ్ లో క్రీడా స్ఫూర్తితోని వారికి ఉన్నటువంటి ప్రతిభను ఈరోజు కనపరిచినటువంటి కానీ స్టార్ అదేవిధంగా కింగ్స్ 8 క్రీడాభికారులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ కనీ స్టార్ కు సంబంధించినటువంటి తమ్ముళ్ళు అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనపరిచి ఈరోజు విన్నర్స్ గా గెలవడం, కింగ్స్ గేట్ కి సంబంధించినటువంటి తమ్ముళ్ళు రన్నర్ అప్ గా ఈ ట్రోఫీని అందుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్లకు, టోర్నమెంట్ లో పార్టిసిపేషన్ కావాలని కోరిక ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క ప్రీమియర్ లీగ్ ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉన్నది. ఈ యొక్క క్రీడలలో క్రీడాకారులను ఈ పారిశ్రామిక ప్రాంతంలో చూస్తూ ఉంటాం. మా చిన్ననాడు ఆర్ఎఫ్సీఏలో పనిచేస్తున్న డిస్పాచ్ సెక్షన్ కార్మికులను ఉద్దేశపూర్వకంగా ఇల్లీగల్ గా మాస్టర్లు కట్ చేసి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న చౌదరి కాంట్రాక్ట్ కంపెనీపై చర్య తీసుకుని అనైతికంగా కార్మికుల వేతనాల నుండి కట్ చేసిన జీతాలను తిరిగి వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యాన్ని యూనియన్ నాయకులు అంబటి నరేష్ డిమాండ్ చేశారు. అనంతరం ఇటీవల ఆర్ఎఫ్సీఏలో పని ఒత్తిడి మూలంగా అధిక బరువులు మోయడం వల్ల అనారోగ్యం బారిన పడి హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న తాడూరి శ్రీకాంత్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఎఫ్సీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. ఇప్పటికి మేము నెత్తిన రోడ్డుకుండా లబ్బలిబ్బ మొత్తుకుంటుంటాం. కాంట్రాక్టర్ దొంగ మస్టర్లు కడియేస్తాడు, చేసిన మస్టర్లు 26 మస్టర్లు వేసి గిని చేస్తే ఏగో 14, 13 అని చెప్పి మస్టర్లు వేసిండు. ఇది పరిస్థితి. ఈ మస్టర్లు తక్కువ చేయడం మూలన ఆర్థికంగా కార్మికుని దోపిడీ కాకుండా ఈఎస్ఐ మస్టర్లు 68-70 మస్టర్లు ఉంటే ఎలిజిబిలిటీ అన్నారు. ఇవాళ శ్రీకాంత్ పరిస్థితి ఎట్లున్నదంటే ఇటువంటి దొంగ మస్టర్లు పైన కాంట్రాక్టర్ వేయడం వలన నాకు ఎలిజిబిలిటీ రాలేదు. ఈఎస్ఐకి మస్టర్లు లేవు. ఆర్థికంగా మమ్మల్ని మోసం చేస్తాండ్రు. ఇప్పుడు ప్రాణానికి కూడా మోసం చేసేటువంటి కథ వచ్చింది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఆర్ఎఫ్సీఎల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో మరి అర్థమైతలేదు. మరి మానవత్వం గల అధికారులు ఉన్నారని చెప్పి మేము సంబరపడ్డాం కదా హెచ్ఆర్లో. మరి మీ మానవత్వం అంతా కూడా ఈ గరీబుల మీద చూపించకుండా మరి ఇంకెవరి మీద చూపిస్తారు? చాలా ఆనందం పడ్డాం కదా గొప్ప గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి హెచ్ఆర్ సార్లు ఉన్నారని చెప్పి. ఇవాళ శ్రీకాంత్ పరిస్థితి ఈఎస్ఐ ఏమైందో నీకు ఆపరేషన్ అయిందా శ్రీకాంత్? ఇవాళ శ్రీకాంత్ పరిస్థితి ఘోరంగా ఉన్నది పరిస్థితి. దీనికి అంతటికి మూల కారణం దొంగ కాంట్రాక్ట్ కంపెనీలు. మీరు అబ్జర్వేషన్ చేయకుండా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అనేది ఇలా సీతకన్ను వేయడం వలన కార్మికుల కష్టాలు వస్తున్నాయి. మేము అన్ని రిప్రజెంటేషన్ చేస్తాం. మేము అన్ని రిప్రజెంటేషన్ విత్ ఎవిడెన్స్ ఆర్టీఐలో తీసినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ పట్టుకొని మేము మేనేజ్మెంట్ దగ్గరికి వస్తాం. మరి జీఎం గారు మేము ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నామండి. మీరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తేనేమో బారకున్ మాఫ్ రండి స్వాగతాలు సుస్వాగతాలు తెలియజేస్తుంటారు. మరి కార్మికుల కోసం చెప్పడం అనుకుంటే ఒక్కసారి మీరు మమ్మల్ని కాల్ చేయకపోతే
ఒక్క సెల్ పెట్టకపోతే ఒక్క గ్రీవెన్స్ సెల్ పెట్టలేదండి కాంట్రాక్ట్ వర్కర్ కి. వీళ్ళ ప్రొడక్షన్ వస్తుంది, లాభాలు వస్తున్నాయంటే గల కారణం వర్కర్. ఒక గ్రీవెన్స్ సెల్ లేదు ఆర్ఎఫ్సిఎల్ లో. ఎంత అవమానకరం, ఎంత సిగ్గుచేటు. ఎన్టీపీసీ లో ఉంది, సింగరేణి లో ఉంది. ఆర్ఎఫ్సిఎల్ అంటే మొత్తం అందరికి అన్నం పెడుతున్నాం, మేము దేశానికి అన్నం పెడుతున్నాం అని అంటున్నారు. వాళ్ళందరికీ అన్నం పెట్టేది ఇలా కార్మికుడు. ప్రత్యక్ష ఉదాహరణ ఇలా దెబ్బ తాకింది శ్రీకాంత్ అనే వ్యక్తికి. బ్యాగ్ లిఫ్ట్ చేయడం వల్ల హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా బస్ట్ అయింది. బస్ట్ అయ్యి అది హెర్నియా అయింది. కాబట్టి దీనికి అంతటికి కారణము మేనేజ్మెంట్ తీసుకోవాలి. వేజెస్ జీతం మొత్తం ఇవ్వాలి, ఆయనకు అలవెన్సెస్ కూడా, మెడికల్ అలవెన్స్ కూడా ఇవ్వాలి. లేకపోతే ఇక మేనేజ్మెంట్ కు మా సంగతి ఉందో తెలుసు. మేము ఉద్యమాలకు గజ్జగట్టక ముందే మీరంతా కూడా సాల్వ్ చేయండి, ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాలని చెప్పి మీకు మెర్సీ అప్పీల్ చేస్తాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో గత వారం రోజుల నుండి నిర్వహిస్తున్న సర్పంచ్ కప్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. మొత్తం జట్లు 22 పాల్గొనగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో పోడూరు శేఖర్ 11 కొడిమ్యాల జట్టు తలపడగా కొడిమ్యాల జట్టు మొదటి స్థానం నిలవగా రెండవ స్థానంలో పోడూరు జట్టు నిలిచింది. విన్నర్ కొడిమ్యాల శేఖర్ 11 టీంకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆల్ఫోర్ సంస్థల అధినేత పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొడిమ్యాల మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మంచిది, ఎందుకంటే భారతదేశం యువకులతో నిండి ఉన్న దేశం. మరి మీరందరూ ఇలా మీ కాన్సన్ట్రేషన్ దీనిపైన పెట్టడం అవసరం. రాబోయే రోజుల్లో భారతదేశం మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఇంకా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇలాంటి దిశలో ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈవెన్ మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా రూరల్లో ఉన్న మరి స్పోర్ట్స్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి చీఫ్ మినిస్టర్ టోర్నమెంట్ అని కూడా ఈ మధ్యనే వారు కండక్ట్ చేసి ఉన్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్న మరి ప్రతిభ ఉన్న వాళ్ళని, క్రీడాకారులను వెలికి తీయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేయాలి, ఇంకా మన రాష్ట్రంలో స్పోర్ట్స్ని మెరుగుపరచాలని చెప్పేసి వారు కూడా ఒక మంచి నిర్ణయంతో ఉన్నారు. స్వతహాగా వారు కూడా క్రీడాకారులు కావడం అనేది మనం దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా క్రీడలకి మరి ముఖ్యంగా కొడిమ్యాల గ్రామానికి ఏ రకంగానైనా కూడా నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు నన్ను ఇక్కడికి అతిథిగా పిలిచినందుకు ఆర్గనైజర్ అన్న మరి నరసింహారెడ్డి అన్న గారికి, మరి మా సోదరుడు అన్నగారు రవీందర్ రెడ్డి అన్న గారికి, అలాగే నూతనంగా మరి బీజేపీ మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న నరసింహారెడ్డి అన్న గారు, అలాగే వేదిక పైన ఉన్న మా మిత్రులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ గెలిచిన వారికి విన్నర్ రన్నర్ ఎవరనేది మరి వారు అనౌన్స్ చేస్తుంటారు. గెలిచిన వారు విన్నర్ రన్నర్ అని కాకుండా పార్టిసిపేట్ అయిన మొత్తం టీం మెంబర్స్కి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన వారం రోజుల నుండి క్రీడా పోటీల స్ఫూర్తితో నిర్వహిస్తున్నటువంటి మన తాజా మాజీ సర్పంచ్ ఎల్ఐటి మమతా నరసింహారెడ్డి సభాధ్యక్ష వహించారు. వారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాం. ముఖ్యంగా క్రీడలు అంటే మన కొడిమ్యాల మండలం ప్రతినిధి. అందులో మన హై స్కూల్ నుంచి ఎంతో మంది క్రీడాకారులు తయారయ్యారు. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా కూడా మనం ఖోఖో వరల్డ్ కప్ ఆర్గనైజర్గా మెయింటైన్ చేస్తున్నటువంటి మన రెఫరీగా మెయింటైన్ చేస్తున్నటువంటి అనంతుల రవి గారు ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళారు. ఇంకా ఎంతోమంది పోలీస్ జాబులు కావచ్చు, టీచర్ జాబులు కావచ్చు, అనేక రకాల స్పోర్ట్స్మెన్ కోటా నుండి పొందడం జరిగింది. అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ గ్రౌండ్ మనం ఈ విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా అనేక రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ విధంగా నిర్వహించుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న విషయం ఏంటంటే మనం గతంలో ఖోఖో అదేవిధంగా మొన్న కూడా మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో జరిగే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్లో మన కొడిమ్యాల ముద్దుబిడ్డకు మనందరం సహకరించి తన గెలుపు కోసం కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ జై హింద్. ఈరోజు గత వారం రోజుల నుండి
మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఎందరో వివిధ గ్రామాల నుండి పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గెలిపోవడం సహజం, ఓటు పోయిన వాళ్ళు బాధపడద్దు. అందరికీ కొంచెం తేడా ఉంటాయి కాబట్టి అందరికీ కూడా కంగ్రాట్ చెప్తూ, ఇప్పుడు ఈరోజు ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ ప్రైజ్ కొడిమేల టీం, వారందరూ ఆదిత్య టీం వచ్చి 20,000 రూపాయలు మరియు ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.